జిల్లా చిన్నశంకరపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో 52 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 52,06,032 చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రోహిత్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ వంటివి టీఆర్ఎస్ పార్టీ వారికే ఇచ్చారని 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ సమన్వయంగా సీఎం ఫండ్ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెదక్ జిల్లాకు తీసుకువచ్చి వరదుర్గ దేవాలయానికి మెదక్ చర్చికి తీసుకువచ్చి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఏడాది పాలనలో 24,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేశామని 7,000 కోట్ల రూపాయలతో రైతు భరోసా ప్రభుత్వం చేసిందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడం 10 ఎంపీ సీట్లలో డిపాజిట్ కోల్పోయిందని తెలిపారు. అలాగే మెదక్ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. అలాగే చిన్నశంకరపేట రోడ్ల అభివృద్ధికి 17,000 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. రాజ్యం ఇంద్రమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాబట్టి మరి ఎక్కువ మాటలు చెప్పాలి. ఏదన్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపెట్టే విధంగా మరి మీ అందరి కుటుంబ సభ్యులా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరు ఒకసారి మాటిస్తా ఉన్నాను. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.